హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మిర్చికా సాలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి పెళ్ళిళ్ళలో గట్టా మనకి ఫంక్షన్లోని బాగా పెడుతూ ఉంటారు కదా. ఇది మనకి అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నువ్వులు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి, అలానే చిన్న అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వాటిని మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తరువాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చిని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మెత్తని పేస్ట్గా మనం రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడినన్ని మిర్చిల్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి మనం మిరపకాయ బజ్జీ చేసే మిరపకాయలు. ఇలా అన్నిటిని ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలను ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మిరపకాయలన్నిటిని కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా మిరపకాయ బజ్జీ వేసే మిరపకాయలతో కాకుండా మామూలు మనం ఇంట్లో కర్రీకి వాడే మిరపకాయలతో కూడా కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తక్కువగా తీసుకోవాలి కారంను బట్టి. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మిరపకాయలన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వీటిలన్నిటిని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఆనియన్ పేస్ట్ అది మనం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొత్తాన్ని మంచిగా ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదు, తొందరగానే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనం తినే కారంని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలను యాడ్ చేద్దాము.
మిర్చి యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దగ్గరగా కానివ్వాలి. ఈ కర్రీ మనకి బగారా రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మనకి బయట ఫంక్షన్లో పెట్టినట్లుగానే ఉంటుంది. మన రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక 5 minutes ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మన రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.